నేను ఆడవాళ్ళని చూసినా దూరం ఉంటాను. నేను పోనే మంగళ సత్తే బాగుందా ఈడ? మంగళ సత్తే కాదు ఈ నొప్పులు అధికమవుతుంది. నడుముకాలకు మానమ్మా ఒక సంవత్సరం ఉన్నారా? నువ్వు పోయి పోయి పట్టుదలను ముట్టుకుంటావు. దూరం దూరం ఉండు. నువ్వు ఒక్కసారి ఎక్కడ తాళలే తాళలే యాలనే
అర్జెంటుగా నాకేం పేరు తెలియదు ఊరు తెలియదు ఉన్నదా సత్యాల భార్య నాగమీడవు భారతమ్మనా భారతమ్మా ఒక్క పాల కట్టు దొడ్డాయి తినకు భారతమ్మ ఆమె పేరే తెలియదు నాకు ఆమె అంటే ఇష్టం జనాలే తల్లి నాకు మాత్రం చూడమ్మా మాత్రం కాదు నిన్ను ఒక దండాలు అనుకుంటున్నా ఎలుకనా ఎక్కువనే పెడతాది గింత అంటున్నా పంది కూడా సాధన పెడతాది మరి ఒక్క పనికి అన్ని కుక్క పెడతాది ఎక్కువ అది కాదే నాగవరమున ఆ నాగశేషుడు ఇచ్చిన వరమును ఆ నాగవరమును జన్మించిన బిడ్డలు నాకు మార్తలు 7 గొడ్డాస్తి అని మన నవభోజరాజుని పిలిచి ఇక్కడ ఇవరి నమస్కారం చేయాలి వీళ్ళ లాలి పాటలు పాడాలి కదా మరి పుట్టంగానే లాలి పాటలు పాడాలి లాలో అమ్మ లాలే అంత పాలలో అయితే మా అమ్మ మల్లమ్మ మాయ చంద్రే బొడ్డు చంద్రే బొడ్డు మల్లమ్మ వాళ్ళ పేరు మీద నీ బిడ్డలకు 50 రూపాయలు ఇచ్చిన అయితే వాళ్ళకు ఆ గొడ్రావులకు 72 కలిగి పుడిన బంగారం కలిగి ముట్టిది ముఖ్యమై పరవారస్తం వీటికై కొడుకులకు బిడ్డలకు అధిక సంపదలు మనవలకు ముడి మనవలకు అందరికీ మళ్ళీ ఈ అవతార కాక మంచి అవతారం ఎత్తారక అని మహిరాములే చెప్పండి రాసాల మల్లేశ మనకు 100 రూపాయలు పడి ఇచ్చిండు 2 కలిగి గుడ్డ బంగారం కలిగి పట్టించి బంగారం మరి రాసాల ఓటు దంగయ్య కూడా ఎందుకారు మా పాల్వడి ఇస్తే తక్కువ అంత ఒకటి మనది కాబట్టి అని ఇక్కడ మనకు శుభ్రం ఇచ్చాడు పుడిన బంగారం కలిగి పుట్టిన ముఖ్యమై పరవారస్త కీర్తికై ఆయన కొడుకులకు విద్యలకు అటక సంపదలు కలిగి మరి బొడ్డు దంగయ్య జై బాబా
అధికారు ఇక్కడ ఎవరు బొట్టు మల్లేశ కాదు బొట్టు బొట్టు మల్లేశ అదే అంటే బొడ్డోళ్ళు కాబట్టి బొడ్డోళ్ళు అంటాము బొడ్డోళ్ళు ఏంటంటే చెప్పు అయితే బొట్టు మల్లేశ ఇక్కడ మొదటి సూర్యుల కంటే ఇక్కడ ఎవరెవరు అంటే సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తరనాగమ్మ దక్షిణనాగమ్మ పగడాల నాగమ్మ మునికన్య బాలనాగమ్మ ఏడుగురు బాలనాగమ్మ అయితే బాలనాగమ్మ పేరు మీద ఇక్కడ మన కొంత సూబ్రహ్మణ్యం వేడిచినవారు బొట్టు మల్లేశ ఆయన కడమరెడ్డి గారి కుడిన బంగారం కలిగి ముట్టిది ముఖ్యమై పరమరాస్త కిందికై కొడుకులకు విద్యల కనకసంపరెడ్డి స్వామి ఇక్కడ ఎవరు బొరిగి జమాలు కూడా వీళ్ళకి సాయం ఇచ్చి ఈ బొడ్డుల కథలు సాయం చేయాలి మనకు ఇక్కడ భూలక్ష్మి చెప్పినట్టే కొమాండ్ పుట్టింది కాబట్టి ఈ బాలనాగమ్మ సూర్యనాగమ్మ పేరు మీద బోధించారు ఈ శుభ్ర మరి మల్లేసే 20 రూపాయలు ఎక్కడికంటే 200 రూపాయలు ఉండే 200 ఎక్కడ జైల్లో నూకినవి అది వచ్చి మరి అదా 20 రూపాయలు బొట్టు నరసమ్మ అవును ఈడ మా పెద్దమ్మ వాళ్ళ తమ్మిని బిడ్డను నాకు ముందర వాళ్ళు చేసింది ఆ పేరు మీద బొట్టు నరసమ్మ పేరు మీద అయితే పెళ్లి మరి బొట్టు నరసమ్మ మరి బొట్టు నరసమ్మే గోల్ బలాలి లేదుగా లేనోళ్ళకు గోల్ బలాలి గూడూరు సంగమ్మ అంతశంకరమ్మనే జై బాబా మైపాల్ రెడ్డి అయినా మనకి 50 రూపాయలు ఒకటి ఇచ్చిండు బాలనాగమ్మ పేరు మీద మరి రూపాయలు తట్టే జై బాబా మరి అతనికి ఎడవనేది కలిగి గుడిల బంగారం కలిగి ముట్టి తిప్పించబడి 100 కోట్ల రూపాయలు కావాలి మరి గూడూరు పుచ్చపోతే పుచ్చరెడ్డి ఈ కొడుకులు ఎవరు రాలేదు సార్ చెప్పు బాబాయ్ ఇగో కేకుల పద్మారెడ్డి అయినా మనకు 100 రూపాయలు ఒకటి ఇచ్చాడు బాలనాగమ్మ పేరు మీద 22 కలిగి పుణ్య బంగారం కలిగి పుట్టి తిప్పించబోయి పట్టించే బంగారం పోయి పరవరస్తు కిందికై మనకి 100 రూపాయలు కదా 100 కోట్ల రూపాయలు కావాలి మరి మధురెడ్డి కేకుల మధురెడ్డి అవును ఇక్కడ మన కొంత సూబ్రహ్మణ్యం ఇచ్చిండు ఆయన రెడ్డి గారి పుడిల బంగారం మరి పెట్టారండి ఇక్కడ సత్తిరెడ్డి మనకి 50 సూబ్రహ్మణ్యం ఇచ్చిండు ఆయన రెడ్డి గారి పుడిల బంగారం కలిగి ముట్టింది ముఖ్యమై పరవరాస్త మీదికై కొడుకులకు బిడ్డలకు కదా కాబట్టి మరి సత్తిరెడ్డి పాడవాడు
గుండెల సోమయ్య మనకు 100 రూపాయలు పండించుండు. మరి 72 గాలి గుండె బంగారం గాలి మనకి ఇచ్చిన 100 రూపాయలు 100 రూపాయలు మరి గుండెల సోమయ్యనే చేయవా. మరి ఎమడాల మల్లయ్య మనకి 50 రూపాయలు పండించుండు. 50 రూపాయలకి 50 కోట్ల రూపాయలు కలగాలి. మరి బాలాయమ్మ పేరు మీద మనారెడ్డి చేయవా. ఇప్పుడు మన ఊళ్ళో అల్లపురంలో పుట్టింది. ఈ అల్లపురంలో బాలనాగం అంటే ఎంత మంచి పుట్టింది. ఇవాళ మంచి రోజు, ఇవాళ పండుగ రోజు. బలచక్రవర్తి పండుగ. బలచక్రవర్తి, సుచక్రవర్తి, సత్య హరిచంద్ర మహారాజు, ఎవరు కీర్తన మహారాజు, నరచక్రవర్తి, సభలో ధర్మంలో వాడు ఎవరు ధర్మరాజు. అలాంటి ఈ యొక్క అన్నపురం ఇక్కడ ఎందుకారు ఇక్కడ బలచక్రవర్తి పండుగ జరుగుతుంది కాబట్టి ఇక్కడ బాలనాగం ఉంటుంది. మీకు ఎంత మోక్షం మీ ఉదయమే మంచిది. జిటమాలకిచ్చారు 3 రోజులు వచ్చినాక అక్కడ బాలనాగం ఉంటుంది. భక్త ప్రాణాలు గుర్తింది అక్కడ 20 లక్షలు సమాచారం. ఇప్పుడే కాదు కానీ స్వామి మరొక మాట నాయకు రాములు మాత్రం మనకి ఇక్కడ 50 ఇచ్చిండు. మరొక మాటల పేరు ఆ యొక్క బ్రహ్మణోత్సవంలా పిలిపించి మనము ఆ యొక్క కుమార్తెలకైనా నామకరణములు పెట్టాలి. అయితే ఆ యొక్క మిత్రుడి మిత్రమా అయితే ఎందుకంటే ఒక గురువు వారిని కాబట్టి విలువదముల నుంచి మార్గము జ్ఞానబోధం చెప్పే నేను చదువుకుంటుంది కాబట్టి మీకు ఏలాంటిది కావాలని నేను చెప్తాను. కానీ నువ్వు రాజాది రాజు భూచక్రవర్తానికి రాదు కాబట్టి నీకు మాత్రం తెలిసి. అయితే నాకు 7 సంతానము కలిగి ఉన్నది. ఆ యొక్క నా కుమార్తెల నామకరణములు అలా జాతకాలు పేర్లు చూసి అలా నామాలు పెట్టాలి. అయితే ఇక్కడ ఈ యొక్క దేవుడు అనేది పూర్వకాలం నుంచి కాబట్టి జాతకములు ఈ జాతకములు చూసి వాళ్ళని మంచిగుందా చెడ్డగుందా, వీళ్ళు మంచి రోజులు పుట్టిరా చెడ్డ రోజులు పుట్టిరా, ఇది ఋషి వర్గమా, ఇది తేలు వర్గమా, ఇది మేక వర్గ, ఇది పులి వర్గ అనేది మేము అనేది చూసుకుంటాం కాబట్టి దాన్ని చూసి చెప్తాం. అదే అయితే నేను చెప్పేది ఇవాళ మంచి రోజు. ఇవాళ ఏ వారం అంటే ఇవాళ సోమవారం. అవును సోమవారం కాదు, మంగళవారం. సోమవారం రోజున పుట్టింది కాబట్టి ఇక తెల్లారు కాబట్టి తెల్లారితే మంగళవారం. సోమవారం నాడు జన్మించింది కుమారుడు 7 కుమారుడు జన్మించినట్టు ఎంత దేశమంతుడు చెప్పు. కాబట్టి ఈ కుమార్తెలు జన్మించింది 7 పేరు ఏం పెట్టాలంటే నేను చెప్తా. సూర్యనాగమ్మ పెద్దది, సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరనాగమ్మ, దక్షిణ నాగమ్మ, పగడాల కన్య, పగడాల నాగమ్మ, మునికన్య, బాలనాగమ్మ, అందరికీ చిన్నది ఎవరు బాలనాగమ్మ. అవును కాబట్టి ఈ 7 కుమారుడు జన్మించింది కాబట్టి ఈ నామకరణం చేసినాము. కానీ మరి ఈ కుమార్తెలు నామకరణం చేసినాము. నేను కుమార్తెలు జన్మించిన 9 గడియల్లో వచ్చి నీకు నా ప్రాణహాయువులు ఇస్తాను చెప్పుకొచ్చాను. అయితే ఆ యొక్క నాగశేషునికి 9 నవమాసములు మోసిన పిమ్మట నేను వచ్చి నీకు నీ కాడుకు ఒప్పుకుంటానని నారిమని ఏ మాత్రమైనా నువ్వు పోవద్దు. నేను ఇక్కడ ముక్తము నేను కట్టుబోతులకు కావాలొచ్చి ఒంటితమ్మ మేడ కట్టి ఒంటితమ్మ మేడకు నిన్ను తుంగుటియాలలో తొట్టెలు కట్టి తొట్టె లోపల పెట్టెలు పెట్టి నిన్ను మీకు అన్న చుట్టుముట్టు పైరలు పెట్టి కత్తుల కటాలతోటి పైరకాలను పెట్టి నీకు చుట్టూ అగ్నిగుండాలు పెట్టి అయినా ఆ నాగేంద్రుడు రాకుండా నేను అందరినీ కాపలా పెడతాను. అంత నా నాగేంద్రుడు ఎట్లా వస్తాడో నేను చూస్తా. కానీ స్వామి పోతా అయితే